వడలు, చికెన్ కర్రీ, ఆనియన్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత టమోటా, ఎర్రగడ్డ, బాదం వేసి పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా అందులో వేయాలి. అది మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చి బాదం, టమాటా, ఆనియన్ పేస్ట్. చికెన్ వేసుకోవాలా? ఇదేం బిర్యానీ కాదు, కర్రీ. మా పిన్ని కూడా వావరాసి ఎక్కువ చేస్తుంది. పసుపు అంట, ఇదేదో పసుపు కలర్లో ఉంది, అదే కదా. మిర్చి, కారం అంట, ఎర్రగా ఉంటుంది, కుంకుమ వేసేవాడి. ఎర్రగా ఉంది కదా, కుంకుమ వేయబాగండి. మిరప్పొడి వేయాలి. ధనియాల పొడి కావాల్సిన తెచ్చాము, మాదే, మా అమ్మమ్మ ఇచ్చింది బప్పిటికి, అది వేసేయాలి. మొత్తం కలుపుకోవాలి. రాళ్ళు వేయాలి, మళ్ళీ రాళ్ళుగా చేసేద్దండి. ఇది క్రిస్టల్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో. క్రిస్టల్ కూడా రాదు, అదిగా చదువుకోమన్నది, రాక్ సాల్ట్ అంటారు. ఇదేదో నీళ్లు పోయాలి, ఏడీళ్ళది. డ్రింకింగ్ వాటర్ మాత్రమే పోయాలి, మిగతా వాడు ఏదో పోసుకున్నా పర్లేదు. డ్రింకింగ్ అయితే మనకు కొద్దిగా తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది. బాగా మిక్సింగ్ చేయాలి కరెక్ట్గా. చికెన్ ఉడికేంత వరకు మంట అయితే మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఉడికేంత వరకు మూత వేద్దాం, తీసి కలబెట్టాలి.